కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నట్టింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 పేరిట బెన్ సర్కిల్లోని వి కన్వెన్షన్ నందు కెరియర్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ ఫేర్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మల్లారెడ్డి, అప్గ్రేడ్, అనురాగ్, అమృత, చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, సోమయాయ విద్యా విహార్ వంటి ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు ఈ ఫేర్ లో పాల్గొని విద్యార్థులకు ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులు, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విజయవాడలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఫెయిర్ లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం కెరియర్ బాస్కెట్ సర్వీస్ రీజనల్ హెడ్ కాంతి కుమార్ మాట్లాడుతూ కెరియర్ ఫెయిర్ ను గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలోని టాప్ యూనివర్సిటీలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు భవిష్యత్తులో ఏవి మంచి కోర్సులు, జాబ్స్ ఏ కోర్సు ద్వారా త్వరగా పొందవచ్చు, స్కాలర్షిప్స్, అడ్మిషన్స్ వంటి వివరాలను యూనివర్సిటీల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారని తెలిపారు. అనంతరం మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పాషా మాట్లాడుతూ విద్యార్థులకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకొచ్చారు. టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఈ ఫేర్ లో పాల్గొని విద్యార్థులకు 12th తర్వాత ఏది మంచి కోర్సు, అడ్మిషన్స్ వంటి అంశాలను తెలుసుకున్నారని చెప్పారు. అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఏరియా మేనేజర్ కేజే నాగదేవ్ మాట్లాడుతూ కెరియర్ బాస్కెట్ ఆధ్వర్యంలో ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. నా పేరు క్రాంతి కుమార్ అండి. నేను కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ రీజనల్ హెడ్ సౌత్ ఇండియాకి వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం విజయవాడలో కెరియర్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ తరపు నుంచి ఈ కెరియర్ ఫేర్ పేరు వచ్చేసి నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ వాల్యూమ్ 4 అండి. సో ఈ యూనివర్సిటీ ఫేర్ అనేది ఏంటంటే మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. ఇది 4th ఇయర్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అండ్ ఫ్యాకల్టీస్ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. మన విజయవాడలో ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. లైక్ ఫీజులో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే జాబ్లు ఎలా వస్తాయి, వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి, అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటి, సో అది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో భవిష్యత్తులో వాళ్ళకి ప్లేస్మెంట్ రావడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది దానికి మేజర్గా దాన్ని ఏమండి ఈవెంట్ కండక్ట్ చేయడం. ఇక్కడికి మనకు మేజర్గా ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్, అమృత విశ్వవిద్యాపీఠం, దాని మనకు వచ్చేసి యూపీఎస్ దేహరాదూన్ అది పెట్రోలియంకి ఫేమస్ అండి. అలానే మల్లారెడ్డి, మనకు నిత్య మీనాక్షి, సోమయ్య, ఇలా మనకి ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ వచ్చాయి. సో వాళ్ళు ఈరోజు వచ్చేసి పిల్లలతో మాట్లాడి, పిల్లలు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు. అంతే. థ్యాంక్ యూ. ఇది మేజర్గా మనకి ఇంటర్మీడియట్ అండ్ జేఈ వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. ఒక దృష్టికోణంతో ఈ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మల్లారెడ్డి నాట్ ఓన్లీ అంటే ఇంజనీరింగే కాకుండా అలైడ్ అండ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ దాదాపు 450 కోర్సెస్ ఉన్నాయి. అందులో 207 యూజీ అండ్ పీజీ ఉన్నాయి. అదేవిధంగా 250 ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హాస్పిటల్స్లో డాక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. వాళ్ళకి మంచి అంటే వాళ్ళకి ఇది ఒక అడిషనల్ వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్ లాగా ఉంటుంది. అదేవిధంగా అందరూ మా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ డిఫరెంట్ క్యాంపసెస్, మైసమ్మగూడలో ఉంది, గండి మైసమ్మ అండ్ సూరారం క్యాంపసెస్ ఉన్నాయి. వచ్చి విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి పిల్లలతో మాట్లాడి, ఫ్యాకల్టీని కలిసి, డీన్స్ని కలిసి, వైస్ ఛాన్సలర్ని కలిసి మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు. మేము వాళ్ళ కంప్లీట్ కోర్స్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ భవిష్యత్తుని కంప్లీట్గా తీర్చిద్దాం. మల్లారెడ్డి అంటే బ్రాండ్ అండి. ఇండియాలో మల్లారెడ్డి అంటే బ్రాండ్. మల్లారెడ్డి ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. థ్యాంక్ యూ. నా పేరు నాగదేవ్ అండి. నేను మేనేజర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ నుంచి వచ్చాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అట్ కెరియర్ బాస్కెట్ ఫేర్, ఎడ్యుకేషన్ ఫేర్. ఇది విజయవాడ వి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. అండ్ పిల్లలకి ఇది మంచి అవకాశం. పిల్లలు +2 అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ఇంజనీరింగ్తో పాటు మిగతా కోర్సెస్ లైక్ మేనేజ్మెంట్ కోర్స్ అని, ఎస్లా అని, ఇలాంటివి చాలా కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఈవెంట్లో చాలా యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. పిల్లలకి ఇది మంచి అవకాశం వచ్చి తెలుసుకోవడానికి, డౌట్స్ తెలుసుకోవడానికి. అండ్ ఎస్ఆర్ఎం ఏపీ క్యాంపస్ కూడా మన దగ్గర అమరావతి ఇస్ మల్టీ డిసిప్లిన్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎస్ఆర్ఎం జేఈ అని సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది 3 phases అలా కండక్ట్ చేస్తాం మనం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి స్టూడెంట్స్కి ఏంటంటే చాలా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా వచ్చి తెలుసుకోవచ్చు. లైక్ ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ రాస్తే మనకి ఏంటంటే ఏపీతో పాటు ఇంకా చెన్నైలో ఒక 4 క్యాంపస్, ఢిల్లీలో కూడా క్యాంపస్ ఉంటుంది. ఈ అన్నిట్లో కూడా పిల్లలు రాస్తే ఏంటంటే వాళ్ళకి సీట్స్తో పాటు స్కాలర్షిప్స్ కూడా మనం అనౌన్స్ చేస్తాం. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కాకుండా గ్లోబల్లో కూడా చాలా యూనివర్సిటీస్తో టైప్ ఉన్నాయి. ఇక్కడ 2 years ఇక్కడ చేసుకోవచ్చు, 2 years బయట చేసుకోవచ్చు, లేకపోతే 3 years ఇక్కడ చేసుకొని
1 year బయట చదువుకోవచ్చు. అలాగే మన ఫ్యాకల్టీ కూడా ఎస్ఆర్ఎంలో ఫ్యాకల్టీ కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ డాక్టర్స్.